హాయ్ ఫ్రెండ్స్, పండగ అయితే ఇంకా అయిపోలేదు. మా వైపు ఆ జవ్వ దూసుకురాగానే నా నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు. మళ్ళీ ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అని చాలా భయం వేసింది. కాసేపటి తర్వాత మళ్ళీ ఆ బాంబుని వెలిగించారు. అటు సైడ్ ఉన్న వాళ్ళు ఏం చేశారో తెలియదు కానీ మా వైపు ఒకటే దూసుకొచ్చింది. కానీ వాళ్ళ వైపు మాత్రం 3 మిసైల్ లాగా వెళ్ళిపోయి అమ్మవారి దయ వల్ల అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం జరగకూడదని కోరుకున్నాను. మీరు కూడా ఇలాంటి పండుగలకు వెళ్ళేటప్పుడు బాంబుల దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో మనం చెప్పలేం. పండుగలో పిల్లలు పెద్దలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకు మాత్రం ఏం చేయాలో తెలియక ఐస్ క్రీమ్ బండి దగ్గర కూర్చొని ఐస్ క్రీమ్లు అమ్ముకుంటున్నాం. ఇప్పుడు వరకు ఐస్ క్రీమ్ బాగా కొనుక్కున్నారు తమ్ముడు, మీరు వచ్చిన తర్వాత ఒక్కడు కూడా కొనుక్కోవడానికి రావట్లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నాడు. ఏం చేస్తాం, సైలెంట్ గా అక్కడ నుంచి నడిచి వచ్చేసాం. మా రాజు కూడా చెప్పిన మాటలకైతే వాడిని గట్టిగా తన్నాలని ఉంది. పండుగ చాలా బాగా జరుగుతుంది, ప్రోగ్రామ్ ఉంటుంది, అమ్మాయిలు ఉంటారంటే మా వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఎగేసుకుని తీసుకుని వచ్చేసాను. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ప్రోగ్రామ్ లేదు, ఏమీ లేదు. పోనీ అమ్మాయిలు ఉన్నారంటే ఉన్నారు, వాళ్ళ పక్కనే వాళ్ళ లవర్లు ఉన్నారు, లేకపోతే వాళ్ళ నాన్నలు ఉన్నారు. ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇలా అవుతుంటేలే. కానీ ఈ రోజు మన అవుట్ఫిట్ ఎలా ఉన్నదో కింద కామెంట్ చేసేయండి. అమ్మాయిలు ఉంటారేమని చెప్పి మా బిట్టు కూడా కొత్త టీ షర్ట్ కొనుక్కుంటే వాడి దగ్గర లాక్కుని మరి వేసుకొచ్చాను. కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఎలా అయింది. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.